కూడా కొంత అంగీకరిస్తున్నారు. కాకపోతే బీసీల్లో ఉండేటువంటి కులాలు ఏవైతే పెద్ద కులాలు ఉంటాయో, కొంత వెనుకబడినటువంటి కులాలు ఉంటాయో, మేము సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నాం, అంతేకాకుండా వెనుకబడినటువంటి వాళ్ళం ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, కాబట్టి మా కేటగిరీకి కొంత రిజర్వేషన్ ఎక్కువ కల్పించాలి జనాభా ప్రాతిపదికన అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ డిమాండ్ మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మేము చెప్పేది ఒక్కటేనండి. ఇంతవరకు అయితే కేటగిరీకల్లా ఏదైతే కేటగిరీ చేసుకున్నాయో బీసీఏ గ్రూప్ ఏదైతే రిజర్వేషన్ విద్యాపరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మేమెంతో మాకన్నా దాని మీదనే మేము నిలబడి ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ కూడా డిక్లేర్ చేసినట్టుగా ఏ జనాభా ఎంతనో జనాభా ప్రాతిపదికన వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అన్నారో దాని మీదనే వాళ్ళు కట్టుబడి ఉండాలి. అది జరిగినప్పుడే మరి మాకు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకే దాదాపు 70-77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మా బీసీఏ గ్రూప్ లో ఉన్నటువంటి అణగారిన కులాలు, యాచక కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా ఒక దారి తెన్ను లేకుండానే ఉన్నాయి. ఇంకా వాళ్ళకి రిజర్వేషన్ అంటే ఏదో తెలియట్లేదు, ఇంకా చట్టసభలు అంటే ఏందో తెలియట్లేదు, మళ్ళీ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలకైతే పోటీ చేయడానికైతే అర్హత లేకుండానే ఉన్నారు వాళ్ళు. కాబట్టి మేము కోరేది ఒక్కటే, మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషన్ మాకు మా జనాభా ప్రాతిపాదికన మాకు ఇవ్వవలసిందే. దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అందుకునే సమస్య లేదు. కాబట్టి దీని ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ను కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. రాబోయే కాలంలో మరి దీనిపైన చర్చించి తప్పకుండా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నామండి. రైట్. ఎస్, ఒక్కసారి నరహరి గారితో మాట్లాడదాం. నరహరి గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. అందరికీ నమస్తే సార్. ఈ చర్చ జరిగేందుకు చక్కటి ఒక వేదిక మనకు బీసీలకు అందించారు. అందరికీ ధన్యవాదాలు. మాకు బీసీ రాష్ట్ర అధ్యక్షులుగా నేను మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. అయితే మాకు ఈ చిన్న కులాలు 36 కులాలు అయితే, ఫెడరేషన్ లేని కులాలు అయితే ఏవైతే తెలంగాణలో 36 కులాలు ఉన్నాయి, 36 కులాలు అధ్వాన స్థితిలో ఉన్నాయి. వారికి ఈ ఒక బీసీఏ గ్రూపులో కూడా ఇప్పుడు అనేక కులాలని కూడా నిన్న మొన్న చూడండి ఈనాడు పేపర్లలో కూడా ముద్రాజులను కలపడం అని, ఇంకోటి సాగర వాళ్ళని కలపమని, ఒకటి మేము ఈ చిన్న కులాల వాళ్ళము బాగుపడలేము, మాకు 3% సపరేట్ గా సంచార కులాలు పడితే ఫెడరేషన్ లేని కులాలు ఏవైతే రైట్. నరహరి గారి వాయిస్ కొంత బ్రేక్ అవుతుంది, ఇంటర్నెట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కావచ్చు. ఎస్, మహేష్ గారు, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ